1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడని ఉండని ఎడల మేము చేయు ప్రయత్నము ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నన్ను తాకు. నైనా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యం మీది, మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరిని నిండు కొండలుగా నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏమనంటే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. హల్లెలూయా. చూడండి, ఈ రోజున దేవుడు మన కొరకు లేచిన రోజు. హల్లెలూయా. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మనకున్న ప్రతి ఒక్క బంధకాలు తెంపడానికి ఆయన చనిపోయి మరి 3వ దినాన లేచిన రోజు ఇది. హల్లెలూయా. పునరుద్ధాన రోజు ఇది. హల్లెలూయా. ఈస్టర్. అయితే ఈ యొక్క దేవుడు లేపబడకపోతే మనకి రక్షణ ఉండదు. దేవుడు మన కొరకు ఆ యొక్క 3వ రోజున ఆయన తిరిగి లేవకపోతే మనకి రక్షణ ఉండదండి. అదే పాపంలో మనము పడిపోదము, అదే విధానంలో మనము ఉందుము. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. హల్లెలూయా. ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాము. మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏమని నమ్ముతూ ఉంటారంటే, ఏమని విశ్వసిస్తారంటే, క్రీస్తు మన కొరకు మరణించి మరి 3వ రోజున తిరిగి లేచుడని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నాం. హల్లెలూయా. అది నిజము. హల్లెలూయా. నిజంగా మరి చాలామంది అండి చనిపోయి లేచిన వారు ఎవరన్నా ఉన్నారా? హల్లెలూయా. చాలామంది చనిపోయి లేచిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు కూడా లేరు. హల్లెలూయా. మొన్న ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, అబ్రహాం లింకన్ అమెరికా దేశాన్ని మరి ఆయన ప్రెసిడెంట్. హల్లెలూయా. ఆయన యొక్క పరిపాలన చాలా బాగుండేదంట. ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారంట. వారికి ఎటువంటి బాధ కానీ ఎటువంటి భయం కానీ ఉండేది కాదంట. అబ్రహాం లింకన్ ఆయన చాలా మంచిగా ఆ యొక్క అమెరికాను బాగా పరిపాలించేవాడంట. ఏ ఒక్క మనుషునికి కష్టం ఉండేది కాదంట. అయితే ఈ యొక్క అబ్రహాం లింకన్ చనిపోయిన తర్వాత అందరూ అనుకున్నారంట, చాలా మంచివాడు, ఆయన తిరిగి లెగుస్తాడని చెప్పి చాలా ఎదురు చూశారంట. ఆయన సమాధి దగ్గరకు కూడా వెళ్ళి చూశారంటండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మరి ఆయన అక్కడికి వెళ్ళి చూశారు కానీ ఆయన లేపబడలేదు. హల్లెలూయా. ఇంకా తర్వాత చాలామంది మరి మనకు స్వతంత్రం తెచ్చిన గాంధీ గారు ఉన్నారు. ఆయన మన కొరకు చాలా ప్రయాసపడ్డారు, స్వతంత్రం తేవటం కొరకు చాలా మరి చాలా పోరాడాడు. అయితే ఆయన కూడా తిరిగి లేవలేదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మరి యేసు ప్రభు వారు ఆయన దేవుడు. అయితే ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే అది మన రక్షణార్థమై, మన యొక్క పాప విమోచన కొరకై ఆయన తిరిగి లేచాడు, మృత్యుంజయుడై. హల్లెలూయా. ఈరోజు మరణాన్ని గెలిచిన రోజు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, మేము క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాము. ఆ యొక్క ప్రభువు తిరిగి లేపబడిన ఎడల మేము ప్రకటిస్తున్న సువార్త, మేము ప్రకటిస్తున్న వాక్యము అది వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. అయితే క్రీస్తు మన కొరకు తిరిగి లేచాడు, ఇది వ్యర్థము కానే కాదని చెప్తా ఉన్నాడు. తర్వాత చూద్దాము, యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యోహాను సువార్త
ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయిని తొలగింపబడుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేమెరుగుమని చెప్పాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ ఇంకను ఆదివారము చీకటిగా ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సమాధి యొద్దకు వెళ్ళి ఆ యొక్క సుగంధ ద్రవ్యములు పూయడానికి కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సమాధి మీద ఉన్న రాయి మరి దొర్లించబడి ఉన్నది. హల్లెలూయా. ఆ సమాధిలో ఎవరు లేరంటే క్రీస్తు లేడు. ఆమె కంగారు పడిపోయి ఏం చేస్తూ ఉందంటే, అమ్మో ఎవరో తీసుకుపోయారు క్రీస్తుని. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరా, మరి యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు, నేను మరణిస్తాను, తిరిగి మరలా లెగుస్తాను అని. కానీ ఇక్కడున్న ఆ మగ్దలేనే మరియా ఏం చేసిందంటే ఆ సంగతిని మర్చిపోయిందండి. ఆ సంగతిని మర్చిపోయి ఏం చేస్తూ ఉందంటే ఆమె కంగారు పడిపోతూ ఉంది. యేసు ప్రభువాన్ని ఎవరో తీసుకుపోయారు, ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి ఆమె కంగారు పడిపోయి కత్మ శిష్యులందరికీ కూడా చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే అక్కడ ప్రభువు లేడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, దేవుడిచ్చిన వాగ్దానము మనం మర్చిపోకూడదు, దేవుడిచ్చిన మాటను మనం మర్చిపోకూడదు. ప్రభువు ముందుగానే చెప్పాడు, నేను మరలా తిరిగి లేస్తా, నేను చనిపోయినా మరలా నేను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్తే ఈ యొక్క మగ్దలేనే మరియా ఏం చేస్తుందంటే ఆ సంగతిని మర్చిపోయి ఆమె లబోదిబో ఏడుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క మాటను మనం మర్చిపోయి, దేవుని యొక్క వాగ్దానం మనం మర్చిపోయి, దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుదే మనకి ఏమొస్తాయి అంటే శ్రమలు వస్తూ ఉంటాయండి. హల్లెలూయా. కన్నీరు వస్తూ ఉంటుంది. ఇక్కడ మగ్దలేనే మరియా ఏం చేస్తూ ఉందంటే మర్చిపోయింది దేవుని మాటను. మరి మనం మర్చిపోదామా? మర్చిపోతే ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. దేవుని వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం మనం మర్చిపోతే ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని యొక్క వాగ్దానము మనం మర్చిపోకూడదు, దేవుడిచ్చిన మాటను మనము మర్చిపోకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు భూకంపం వచ్చి ఏమైందండి, ఆయన ప్రాణం విడవగానే ఏమైంది, దేవాలయంలో ఉన్న అడ్డు తెర 2గా చీలిపోయింది. అదంతా మొత్తము కంపించింది. హల్లెలూయా. మరి అది చనిపోయినప్పుడు అయింది, మరి లేచిన తర్వాత కూడా భూకంపం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మరి ప్రకృతి అంతా కూడా ఏమవుతా ఉందంటే అది యేసు ప్రభు వారి కొరకు అది ఎంతగానో మరి ఆ యొక్క పైన దేవదూతలు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో గాయాలు పొందాడు, ఎంతో భయంకరమైన వేదనను అనుభవించి మరణించాడు. తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడంటే పరమునకు వెళ్ళాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మనము కూడా అట్టి రీతిగానే మరణించి 3వ దినాన అంటే మనము ఆయన రాకడ సమయంలో మనము తిరిగి లెగుస్తాము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు ముందుగానే చూపించాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క మరణము మరి ఎంతో వేదన చెందాడు, ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో భయంకరమైన సమస్యలు అనుభవించాడు. లాస్ట్కి ఏమైందంటే విజయ వీరుడా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఏం పొందుకుని లేచాడండి? ఏమని గట్టిగా చెప్పండి. సక్సెస్. హల్లెలూయా. మనం ఏదైనా పని చేస్తే ఆ పనిలో సక్సెస్ కలిగితే ఏం చేస్తాం? మనం నీరసంగా ఉంటామా? హల్లెలూయా. ఎలా ఉంటామండి? ఎలా ఉంటాము? సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. విజయ వీరుడై. హల్లెలూయా. విజయ బేరీని మనం మ్రోగించాలండి. హల్లెలూయా. విజయ బేరీ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా చూసారా విజయ బేరీ? రాజకీయ నాయకులు ఆ బేరీని మోగిస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది?
చాలా సౌండ్ వస్తుంది. హల్లెలూయా. మరి మీరు నీరసంగా ఉన్నారండి? యేసు ప్రభు వారు మన కొరకు తిరిగి లేచాడు. క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనము కింద లైన్ చూడండి. విజయమందు మరణము మింగవేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మరణము ద్వారా ఏమొచ్చిందనంటే మరణాన్ని మృంగేసాడంట. హల్లెలూయా. ప్రతి ఒక్క మనుషుడు దేనికి భయపడతాడండి? మరణానికే భయపడతాడు, చావుకు భయపడతాడు. గబుక్కున అమ్మ నువ్వు చచ్చిపోతావంటే అమ్మ మా మాట అనొద్దు అంటాడు. ఏండి, దేనికైనా భయపడతారు, కానీ ఎక్కువ భయపడేది ఏంటంటే మరణానికే భయపడతాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనకి ఆ మరణము మీద విజయం వచ్చిన రోజు. హల్లెలూయా. ఆ మరణాన్ని ఏం చేసాడు దేవుడు? మృంగేసాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కూడా జీవిస్తాం. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నాడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? హల్లెలూయా. ప్రతి ఒక్క మనుషుడికి ఒక ముళ్ళు ఉంది. ఏంటా ముళ్ళు అంటే మరణము. హల్లెలూయా. ప్రతి ఒక్క మనుషునికి ఏముందండి? ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటంటే మరణం. హల్లెలూయా. ఎందుకంటే మరణిస్తే దేవుని యొక్క రక్షణ గనుక దేవుని యొక్క రక్తము కానీ మనకి లేకపోతే ఏమవుతుందండి? ఆ ముళ్ళు మనల్ని ఏం చేస్తుందండి? యుగ యుగాలు కూడా ఆ యొక్క ముళ్ళు మనల్ని బాధ పెడతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల అంటున్నాడు నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ప్రతి ఒక్క మనుషుడిని చంపడం చూస్తున్నావు. ఒక మరణమా, నీ విజయం ఎక్కడా? నువ్వు విజయం సాధించావనుకుంటున్నావా? లేదు లేదు లేదు. నా మరణం ద్వారా నేనే విజయం సాధించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. విజయం వచ్చిందండి. విజయ బేరి మోగించాలి. హల్లెలూయా. దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు, నీ విజయం ఎక్కడా? నువ్వు విజయం పొందుతాను అనుకున్నావు, కానీ నా శరీరమందు నేను సమస్తమును నెరవేర్చి ఉన్నాను. హల్లెలూయా. నేను గెలిచాను. హల్లెలూయా. నేను గెలిచాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? హల్లెలూయా. హల్లెలూయా. మరణపు మరి నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. మరణముకున్న ముళ్ళు ఏంటంట? పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క ధర్మశాస్త్రమును మరి ఏ ఒక్క మనుషుడు నెరవేర్చలేడు. ఎవరు నెరవేర్చాలంటే దేవుడే నెరవేర్చాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్క మనుషుడు కూడా పాపంతోనే ఉన్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే బ్రతుకుతున్నాడు, పాపం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఎవరు రావాలి అంటే ప్రభువే రావాలండి. హల్లెలూయా. ఆ యొక్క పాపానికి ఉన్న బలం ఏంటంట? పాపానికి ఉన్న బలం ఏంటండి? ధర్మశాస్త్రము. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రమును ఎవరు కూడా నెరవేర్చలేము. అందువల్ల ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అది కష్టతరము, మనుషుల వల్ల కాదు, అది అసాధ్యము. అయితే ఆ యొక్క అసాధ్యమైన దాన్ని ప్రభువు నెరవేర్చుట కొరకు ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మరి ఈరోజు మనందరం కూడా సంతోషించవలసిన రోజు, దుఃఖపడవలసిన రోజు కాదు. చాలామంది దుఃఖపడతారు. ఈ యొక్క ప్రార్థన అదేంటి మాలలు వేస్తారు, తర్వాత ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే 40 దినాలు కూడా మరి వారు ఒక ఆచారంలాగా ఈ 40 దినాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. కానీ
ఆ యొక్క ఆచరణ, ఆ యొక్క ఆచారాలు, ఆ యొక్క మాలల వల్ల ఉపయోగం ఏమీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు వారు నీకు ఏమి ఇచ్చిన రోజు అండి? విడుదలనిచ్చిన రోజు, విజయమునిచ్చిన రోజు. ఈ రోజులు మనం ఏం చేయాలండి? సంతోషించాలి. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేయరు, శుభకార్యాలు చేసుకోరు చాలామంది. ఎందుకంటే ఈ 40 దినాలు కూడా మరి ఏడుపు రోజులు అని చెప్పి ఏం చేస్తారంటే ఆ యొక్క శుభకార్యాలు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకోరు, మంచి ఏమీ కూడా చేసుకోరు. కానీ మరి ఈ దినాలన్నీ కూడా మంచి రోజులండి. ఎందుకంటే నీ పాపము, నా శాపము, ప్రతి ఒక్కరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని పాపము కడిగి వేయడానికి వచ్చిన మరి రోజు. హల్లెలూయా. అందువలన ఈ యొక్క రోజులు చాలా మంచివి. హల్లెలూయా. చాలా మంచివి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందువలన ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలంటే సంతోషించవలసిన రోజు. మనము ఆ యొక్క పరలోక రాజ్యము మనకి మరి దేవుడిచ్చిన రోజు. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా అర్హులమే. మనం అందరం కూడా ప్రతి ఒక్కరము అర్హులమే. చాలామంది కొంతమందికి కొన్ని అర్హతలు ఉండవు. హల్లెలూయా. మన ఎవరో అనిల్ అంబానీ కొడుకుకి పెళ్ళయిందండి. అనిల్ అంబానీ కొడుక్కి పెళ్ళయింది. అక్కడ అందరూ ఉన్నవాళ్ళే ఉన్నారు, లేని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ బిలియనర్సే, కోటీశ్వర్లే, అందరూ మంచి హోదా ఉన్నవాళ్ళే. సినిమా యాక్టర్లు అయితేనే, క్రికెటర్స్ అయితేనే పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. లేని వారికి అక్కడ స్థానము లేదు. కానీ మన తండ్రి ఎవరికి ఇచ్చాడండి స్థానం? ముందు లేని వారికి, దిక్కు లేని వారికి. హల్లెలూయా. బీదలను, దరిద్రులను పెంటకొప్పులో నుంచి పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. నీకుంది అర్హత, నువ్వు డబ్బున్నది, నీకు అది ఉంది, నీకు ఆస్తి ఉంది, నీకు అంతస్తుంది, నువ్వే పరలోక రాజ్యం వెళ్తావు అన్నది ఏమీ లేదు. అందరము కూడా అర్హులమే ఆ రాజ్యంలో ఉండటానికి. హల్లెలూయా. 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 ధనవంతుడంట మరి ఒంటే సూది బెజ్జంలో నుంచి అంటగానే దూరేస్తుంది అంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటకు కష్టం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మనందరి కొరకు దేవుడు ఏం చేశాడండి? ఆయన త్యాగము చేశాడు, ఆయన ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున మనం అందరం కూడా విజయము పొందిన రోజు. హల్లెలూయా. ఈ చిన్న పరిశుద్ధ వాక్యము మనందరి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.